భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అనేటువంటి ప్రధాన వార్త. భారత రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించుకోవాలి, భారత రాజ్యాంగం ఏం చేసింది, భారత రాజ్యాంగం ఎవరికి మేలు చేసిందని చాలామంది ఇప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి చర్చలు పెడతారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మనం లేమని పదే పదే బల్లగుద్ది చెప్పేది జైభీం టీవీ, జైభీం దినపత్రిక. నేను ఎందుకోసం ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, భారత రాజ్యాంగ దినోత్సవం, భారత రాజ్యాంగ రావడానికి భారత రాజ్యాంగాన్ని మోసేటువంటి బాధ్యత ఈ 140 కోట్ల మంది భారతీయుల మీద ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అనేకమైనటువంటి ఇబ్బందులు నోచుకొని, అనేకమైనటువంటి అవమానాలు తట్టుకొని ఈరోజు ఆయన రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు అందుతున్నటువంటి క్రమంలో అనేక మంది లబ్ధి పొంది, అనేక మంది జీవితాల్లో వెలుగులు నిండి, అనేక మంది నిజంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనేక రకాలుగా బాగుపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి భయంకరమైన ట్రోల్ చేస్తారు. అందుకోసమే జనవరి 26వ తారీఖు భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధము మనం ఏ విధంగా గౌరవించాలంటే, ఆత్మగౌరవం అంటే ఏందో చూపించుకునే విధంగా ఉండాలి. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగానికి 26వ తారీఖు ఉన్నటువంటి సంబంధం ఉంది. కానీ చాలా వరకు మసిపూసి మారడేశారు. అంబేద్కర్ గారి ఫోటోను పెట్టకుండా గాంధీ ఫోటోలు, భారతమాత ఫోటోలు, ఇంకెవరెవరో ఫోటోలు పెడతారు, ఫ్రీడమ్ ఫైటర్ల ఫోటో పెడతారు. 26వ తారీఖు అంటేనే అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ మతాలు ఏం చేశాయంటే అంబేద్కర్ గారి ఫోటోను పెట్టడానికి కూడా ఇవాళ వాళ్ళ అవమానానికి గురైనట్టుగా, లేకపోతే అంబేద్కర్ గారి ఫోటో పెట్టితే వాళ్ళకి ఏమో ఇబ్బంది అవుతున్నట్టుగా ఇవాళ మసిపూసి మారడేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే ఆత్మగౌరవాన్ని పెంపొందిద్దాం, సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలుద్దాం. 26న గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంగా మార్చాలి. అనగారుతున్న భారత రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ రక్షణకు ఆదర్శంగా నిలుస్తుంది. భారతదేశ పౌరుల ఆత్మగౌరవం, భారత రాజ్యాంగం మహనీయుల త్యాగాల కన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగమే గొప్పది. రాజ్యాంగం రక్షణ భారం కాకూడదు, మన బాధ్యత కావాలి. రాజ్యాంగం రక్షణ భారం కాకూడదు, మన బాధ్యత కావాలి. ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ మతాలు, సబ్బండ వర్ణాలు, ఇలా ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి జనం ఈరోజు మనుషులుగా చెప్తున్నామంటే దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి అతను చేసినటువంటి కృషి, అతను చేసినటువంటి త్యాగం, అతను చేసినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది. 26వ తారీఖు గణతంత్ర దినోత్సవాన్ని ఏం దినోత్సవం జరుపుకోవాలంటే రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటేనే మంచిగా ఉంటుంది. ఏ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తా అంటే అంబేద్కర్ గణతంత్ర దినోత్సవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం మాత్రమే ఉండాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్. దాని కూడా ఆ డిమాండ్ కూడా రాయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం. భారతదేశ ఆత్మగౌరవం కాపాడాలంటే రాజ్యాంగాన్ని సురక్షితంగా రక్షించుకోక తప్పదు అంటూ డాక్టర్ బరిగెల శివ అభివర్ణించారు. మొక్కవని ఆత్మవిశ్వాసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుండడమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని రక్షించాల ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. గుండె ధైర్యం గొప్పదైతే పోరాట సామర్థ్యం విలువనిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ రాజ్యాంగాన్ని రక్షించడం అనేది సామాన్య విషయం కాదన్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. రాజ్యాంగమే రక్షణ ఊపిరిగా భావిస్తున్న జైభీం సంస్థ అంబేద్కర్ ఆశయాలను సమాజానికి తెలియజేసే క్రమంలో రూపొందిస్తున్న కథనాలకు సూక్ష్మంగా పరీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే ముందుకు సాగి రాజ్యాంగానికి అండగా నిలుస్తున్నారన్నారు. రాజ్యాంగ విలువలు రాజకీయ నాయకులతో కష్టపడి పైకొచ్చిన వాళ్లకు మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై జరుగుతున్న కుట్రలు అంత ఇంత కావన్నారు. రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వాలు ఆర్థిక స్థితిగతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితులు పెద్ద సంఖ్యలో ఉంటున్నప్పటికీ రాజ్యాంగ రక్షణ మాత్రం ఎక్కడా విడనాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండడం తెలంగాణ రాష్ట్రం అదృష్టమన్నారు. జేబీ నినాదమే రాజ్యాంగ రక్షణ అనే విధంగా ఉన్నతమైన నాయకులు రాజ్యాంగ జపం చేస్తున్నారంటే ముమ్మాటికి కాంగ్రెస్ పుణ్యం అన్నారు. గణతంత్ర దినోత్సవం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నిర్మాణ దినంగా చరిత్ర నిలిచిపోయిందన్నారు. అలాంటి పరిస్థితులు 77 సంవత్సరాలుగా గణతంత్ర దినోత్సవాన్ని పాటిస్తున్నాం. భారత ప్రభుత్వం మహనీయుల స్వతంత్ర పోరాట యోధులను కీర్తిస్తూ రాజ్యాంగ దినమే గణతంత్ర దినోత్సవంగా, గణతంత్ర దినోత్సవమే రాజ్యాంగ దినంగా
చరిత్రలు వెల్లడిస్తున్నప్పటికీ భారత రాజ్యాంగాన్ని మాత్రం కీర్తించడంలో వెనుకబాటుతనాన్ని పరిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న భారత రాజ్యాంగ దినంగా కొనియాడుతున్న భారతదేశ ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని కేవలం మహనీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మాత్రమే సంపూర్ణ గౌరవం దక్కే విధంగా జెండా ఆవిష్కరణ జరగాలని వివరించారు. భారతదేశ ప్రజల ఆత్మగౌరవం భారత రాజ్యాంగంలో దాగి ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించడానికి కారణాలు వెతకడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ శిరస్సు వంచి భారత రాజ్యాంగాన్ని గౌరవించిన తీరు దేశ ప్రజలు గమనించాలన్నారు. భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగంపై జరుగుతున్న వ్యతిరేక కుట్రలపై మేధావులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం మారడం, పార్టీలు మారడం, నాయకులు మారడం భారతదేశ రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ భారత రాజ్యాంగం మాత్రం చిరస్థాయికి నిలిచిపోవడం ఖాయమన్నారు. భారత రాజ్యాంగాన్ని భాగమే దేశ పరిపాలన అంటూ గుర్తు చేశారు. దేశ విలువలకు రక్షణ దొరకాలంటే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా రక్షించాలని ఎన్నిసార్లు తప్పించిన జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిండు పార్లమెంట్ సభలో భారత రాజ్యాంగాన్ని గౌరవించిన తీరు నా భూతో నా భవిష్యత్తు అన్నారు. విలువతో కూడిన రాజకీయాలు కొన్ని బ్రతుకున్నందుకు వల్లనే భారత రాజ్యాంగం గర్వపడిందన్నారు. ఆర్థిక విలువలు, ప్రభుత్వ వ్యవస్థలు విలువలు, రాజకీయ పార్టీ విలువలు దిగజారుతున్నటువంటి క్రమంలో భారత రాజ్యాంగం ఎలాంటి ప్రమాదాలు ఉందో, భారత రాజ్యాంగానికి ఏ విధంగా చేయాలో అనేటువంటి ప్రధాన డిమాండ్ కూడా రాయడం జరిగింది. ఇక్కడ డిమాండ్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి జెండా వందనం దగ్గర భారత రాజ్యాంగ పుస్తకాన్ని మార్చాలని కోరినటువంటి డిమాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. డిమాండ్ 2 బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది. డిమాండ్ 3 అన్ని విద్యా సంస్థల్లో ఉదయం ప్రార్థన సమయంలో భారత రాజ్యాంగ పీఠికను ప్లెడ్జిగా చదివించాలని తెలిపారు. ఈ ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలుపరిచి భారత రాజ్యాంగానికి రక్షణ నిలవాలని కోరుతున్నటువంటి సందర్భం. అందుకోసమే భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం. 26వ తారీఖు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించుకొని అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్తో రాయడం జరిగింది. 3 డిమాండ్లు ఏ అయితే జెండాను ఆవిష్కరించే సమయంలో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టాలి, అక్కడ వేరే ఫోటోలు ఎవరి ఫోటోలు పెట్టకూడదు, అక్కడ ఉన్నటువంటి ఏ అవుతుందో రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించుకొని ఆ రోజుని గౌరవించుకోవాలి. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లెడ్జీ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం ఉంటుంది. ఈ 3 డిమాండ్లు చేసినట్టయితేనే ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినటువంటి సందర్భాలు ఉంటాయన్నటువంటి ప్రధాన వార్త కూడా జై భీమ్ పత్రికలు రాసిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.